మనమంతా చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి వింటూ పెరిగాం కదా. మరి అవి అసలు నిజంగానే జరిగాయి అంటారా? ఇవి నిజంగా జరిగాయి అనే ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. కొందరేమో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నిజంగానే జరిగింది అని చెప్తుంటే, మరికొందరేమో అసలు రామాయణమే జరగలేదు అని అంటున్నారు. అలాగే అది అంతా ఒక కట్టు కథ అని చెప్తున్నారు. కానీ మనకు తెలిసినంత వరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది. మీలో ఎవరైనా అసలు రామాయణమే జరగలేదు, రాముడు లేడు, రావణాసుడు లేడు అని వాదిస్తే వారికి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రామాయణంకి సంబంధించి మీకు తెలియని చాలా రహస్యాలు తెలుసుకుంటారు. రామాయణం నిజంగానే జరిగినట్టు నిరూపించే కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా అవి ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడు ఎంతటి బలవంతుడో మనం రామాయణంలో చదువుకున్నాం. హనుమంతుని యొక్క విశ్వరూపం ఎంత భారీ ఆకారంలో ఉంటుందో కొన్ని సినిమాల్లో కూడా చూశాం. ఆ ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచ నలుమూలలా ఉన్నాయి. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పాదముద్రల గుర్తులు కనుగొన్నారు. హిందువులు విజయదశమిని ఎందుకు జరుపుకుంటారు? అదే రోజు రావణుడిని శ్రీరాముడు హతమార్చాడు అనే కదా. మరి దీపావళి జరుపుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ రోజు శ్రీలంక నుంచి రాముడు అయోధ్యకి చేరుకున్నాడు. ఈ రెండు పండగల మధ్య తేడా 20 రోజులు. ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన ఎన్ని రోజులు పడుతుందో చూడండి. రాముడు సీతను తీసుకుని కాలినడకన 21వ రోజున అయోధ్యకి చేరుకున్నాడు. ఆ రోజే దీపావళి. ఈ రెండు పండగల మధ్య ఉన్న తేడాను మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు కదా. అంటే దాన్ని బట్టి చూస్తే రాముడు నిజంగానే శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన వచ్చినట్లే కదా. జటాయువు మరణించిన లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రావణాసురుడు లంకను పరిపాలించిన సాక్ష్యాలు శ్రీలంకలో ఇప్పటికీ ఉన్నాయి. శ్రీలంకలో సీతాదేవిని బంధించిన అశోకవనం యొక్క గుర్తులు, రావణుడు నిర్మించిన వేడి నీళ్ల బావులు ఇంకా ఉన్నాయి. ద్రోణగిరిలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం ఎత్తిన సంజీవని పర్వతం ఇప్పటికీ ఉంది. ఇలా శ్రీలంకలోనే 50 ప్రదేశాలలో రామాయణం యొక్క గుర్తులు మనకు కనబడతాయి. అయితే వీటన్నింటిలో కల్లా అతి ముఖ్యమైనది రామసేతు. ఈరోజు ఈ వీడియోలో రామసేతు గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వాల్మీకి రాసిన రామాయణంలో కీలక ఘట్టం రామసేతు దగ్గర జరిగింది. రావణుడు సీతను అపహరించుకుని వెళ్లి శ్రీలంకలో బంధించడంతో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరసేన, హనుమంతుడు సముద్రం దగ్గరకు వెళ్తారు. ఈ విషయం రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. రావణుడిని సంహరించి సీతను తీసుకురావాలని శ్రీరాముడు అనుకుంటాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మధ్యలో ఒక లోతైన సముద్రం రామునికి అడ్డంగా ఉంటుంది. దారి ఇవ్వాలని సముద్రాన్ని శ్రీరాముడు ప్రార్థిస్తాడు. ఎంత వేడుకున్నా కూడా సముద్రదేవుడు కరుణించకుండా ఉన్నందున కోపంతో రాముడు తన రామబాణాన్ని ఉపయోగించి సముద్రంలోని నీటిని ఆవిరి చేసేయాలని చూస్తాడు. అప్పుడు సముద్రదేవుడు ప్రత్యక్షమై, స్వామి, నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, ఆ విషయం మీకు తెలియనిదేమీ కాదు, అందువల్ల నా మీద రామబాణం వేయొద్దని ఆయన ప్రాధేయపడతాడు. అయితే సముద్రంపై వారధి నిర్మించేందుకు తాను సహాయపడతానని సముద్రుడు రాముడికి చెప్తాడు. రాముడు చాలా కాలం వారధిని ఎలా నిర్మించాలో ఆలోచించిన తర్వాత వానర సైన్యంతో వారధిని నిర్మిస్తాడు. రాముడు నిర్మించిన వారధినే రామసేతు అని పిలుస్తున్నాం. ఈ వారధి గురించి వాల్మీకి రామాయణంలోనూ రామచరిత మానస్లోనూ వివరాలున్నాయి. రామసేతు చరిత్ర గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. అయితే హిందువులు మాత్రం రావణుడు సీతను అపహరించడంతో ఆమెను వెనక్కి తీసుకురావడానికి రాముడు రామసేతును నిర్మించాడని బలంగా నమ్ముతారు. ఈ వారధి భారతదేశంలో ఉన్న రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దీవి వరకు ఉంది. చరిత్రలో చూసుకుంటే 10వ శతాబ్దంలో అరబ్ యాత్రికులు ఇక్కడ వారధి ఉన్నట్టు స్పష్టంగా గుర్తించారు. 1480 సంవత్సరం వరకు రామేశ్వరంలోని రామసేతు నిర్మాణం సముద్ర ఉపరితలంపై కనిపిస్తూ ఉండేదట. ఆ కాలంలో శ్రీలంక నుంచి భారతదేశానికి కాలినడకన కూడా వచ్చేవాళ్ళట. 1480లో పెను తుఫాను రావడం వల్ల వారధిలోని చాలా భాగం కనుమరుగైపోయింది. ఈ తుఫాను కారణంగా చల్లా చెదిరైపోయిన కొన్ని రాళ్లు ఇప్పటికీ రామేశ్వరంలో నీటిపైన తేలుతూ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా ఈ రామసేతు ఆధారాలు చెక్కు చెదరలేదు. ఆ తర్వాత రామసేతు గురించి అందరూ మర్చిపోయారు. ఏదైనా మన కళ్ళ ముందు ఉన్నంతవరకే కదా దాని గురించి గుర్తించగలం. అది మనకు కనబడకపోతే చరిత్ర నుంచి కనుమరుగైనట్లే. దీనివల్ల అసలు రామాయణంలో రామసేతు లేదు, అసలు రామాయణం ఒక కథ మాత్రమే, నిజంగా రామాయణం జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కొందరు వాదించవచ్చు. ఒకప్పుడు దేవుళ్ళు తిరిగే ప్రదేశాలను దేవాలయాలుగా నిర్మించారు. కానీ అదే ప్రదేశాలు దేవుళ్ళు తిరిగిన ప్రదేశాలు అంటే కొంతమంది నమ్మరు. కానీ ఆ కాలంలో టెక్నాలజీ లేని సమయంలో పెద్ద పెద్ద రాళ్లతో జీవకళ ఉట్టిపడేలాగా అంత పెద్ద పెద్ద ఆలయాల నిర్మాణం ఎలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలకైతే సైన్స్ దగ్గర సమాధానాలు కూడా లేవు. 2002 వరకు రామసేతు పరిస్థితి అలానే ఉంది. ఇలాంటి విషయాలన్నింటినీ నమ్మని వారికి ఆశ్చర్యాన్ని గురిచేసేలాగా
రామేశ్వరం నుంచి శ్రీలంకకు మధ్య సముద్ర మార్గంలో ఒక వారధి ఉన్నట్లుగా నాసా ఒక ఫోటోని రిలీజ్ చేసింది. 2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించింది. ఈ వంతెన గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్నుంచి రామసేతును సైంటిఫిక్గా అధ్యయనం చేయడం ప్రారంభించారు. 2002 కన్నా ముందు 1804లో ఒక బ్రిటిష్ కార్టోగ్రాఫర్ ఈ ప్రదేశాన్ని గుర్తించి మ్యాప్లో డ్రా చేశారు. అతను ఈ ప్రదేశాన్ని యాడమ్ బ్రిడ్జ్గా నోట్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా రావాలంటే బ్రిటిషర్స్ శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. 1823లో ఈ విషయాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ గమనించి సర్ ఆర్థర్ కాటన్ని రామేశ్వరం దగ్గర ఉన్న యాడమ్ బ్రిడ్జ్ని సర్వే చేయమని చెప్పారు. ఆయన ఆ ఏరియాకి వెళ్లి జియోలాజికల్ ఎవిడెన్స్ని సేకరించి గవర్నమెంట్కి ఇచ్చాడు. సర్ ఆర్థర్ కాటన్ ఈ ఏరియా నుంచి వెళ్లిపోయిన తర్వాత 1828లో మేజర్ సిమ్ అనే అతను బాంబ్లాస్ట్ చేసి కొన్ని రాళ్లను తీశాడు. వీళ్ళు ఎన్ని చేసినప్పటికీ అక్కడ పెద్ద షిప్లు వెళ్లడానికి మాత్రం సరైన మార్గం ఏర్పడలేదు. రామాయణ కాలం గడిచి శతాబ్దాలైనా రామసేతు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. మెజారిటీ భారతీయుల వాదనకు బలం చేకూర్చేలా ఇది మానవ నిర్మితమే అని సైన్స్ ఛానల్ చెప్పింది. రామసేతు అక్కడ సహజసిద్ధంగా ఏర్పడింది కాదని, అక్కడ రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని ఆ ఛానల్ చెప్పింది. ఆ సైన్స్ ఛానల్ ఈ కథనం కోసం ప్రత్యేకంగా వారధి గురించి 30 మైళ్ళ దూరం వరకు ఎక్స్పర్ట్స్తో నిండిన టీంతో కలిసి పరిశోధనలు జరిపి చెప్పిన మాట ఇది. రామసేతులోని ఇసుకపై రాళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నా రాళ్లను అమర్చిన తర్వాత ఇసుక ఇక్కడికి వచ్చి చేరిందని ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు. అయితే కార్బన్ డేటింగ్ ప్రకారం రామసేతులోని రాళ్లను 7000 సంవత్సరాల క్రితం నాటివని, అలాగే దాని కింద ఉన్న ఇసుక కేవలం 4000 సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే అని చెప్పారు. కాబట్టి ముందే రాళ్లు పెట్టారు, ఆ తర్వాత ఇసుక వచ్చి అక్కడికి చేరింది. సముద్ర మార్గం నుంచి లంకకు వెళ్లటానికి రామ సైన్యానికి ఒక వారధి కావాలి. ఆ వారధిని ఎక్కడి నుంచి నిర్మిస్తే లంకకు త్వరగా చేరుకోగలమో అలాంటి ప్రదేశం గురించి చాలా రోజులు వానర సైన్యంతో శ్రీరాముడు వెతికాడు. లంకకు త్వరగా వెళ్లడానికి రామేశ్వరం మాత్రమే సరైన చోటు అని భావించారు. ఆ సమయంలో వానర సైన్యంలో నలుడు నీలుడు అనే వానరుల యొక్క స్పర్శకి రాళ్లు నీటిలో తేలాయి. వీళ్లు వారధి నిర్మాణానికి సహాయపడడం వెనుక ఒక పురాణం కూడా ఉంది. తులసీదాస్ రామాయణం ప్రకారం అయితే వీరిద్దరూ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు. ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ల వస్తువులన్నీ తీసుకుని వెళ్లి నీటిలో పడేసేవాళ్లు. అందుకే నలుడు అలాగే నీలుడు నీటిలో ఏమి వేసినా కూడా అవి మునిగిపోవు అని ఋషులు శపించారు. అయితే ఆ శాపాన్నే వరంగా మార్చుకున్నారు. అందుకే నలుడు నీలుడు ఆ రాళ్లను సముద్రంలో తేలియాడేలా చేసి రాముడికి సహాయపడ్డారు. ముందుగా అక్కడున్న చెట్లు వేసి దానిపైన చిన్న రాళ్లు అలాగే వాటిపైన పెద్ద రాళ్లను వేసి వారధి నిర్మించడం మొదలుపెట్టారు. ఇలా నలుడు అలాగే నీలుడు హనుమంతుడు 10 మిలియన్ల వానర సైన్యంతో రామసేతును 5 రోజుల్లో నిర్మించారని రామాయణంలో చెప్పారు. రామేశ్వరంలోని రాళ్లు తేలుతూ సముద్రంలో ఉండటం వల్ల శ్రీలంక నుంచి భారతదేశానికి వచ్చే పెద్ద నౌకలకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వారధి చుట్టూ తిరిగి రావడానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం అవడమే కాకుండా దాదాపు 15 గంటల పాటు ఎక్స్ట్రా టైం కూడా అయ్యేది. అందుకోసం గవర్నమెంట్ అడ్డుగా ఉన్న రామసేతుని తొలగిద్దామని అనుకున్నారు. సేతు సముద్రం అనే ప్రాజెక్టుని చేపట్టాలని కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ గవర్నమెంట్ భావించింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ సుప్రీంకోర్టులో కేసులు కూడా నమోదు చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రామసేతు మానవ నిర్మాణం కాదని, దానికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యం లేదని, ఒకవేళ ఉన్నా కూడా రాముడే వంతెనను నిర్మిస్తే దానిని తప్పకుండా కూల్చేసి వచ్చేవాడని స్పష్టం చేసింది. అలాగే రామసేతు రామాయణ కాలం నాటిది కాదని, అక్కడ ఉన్నటువంటి రాళ్లను తొలగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దానితో పాటు సేతు సముద్రం ప్రాజెక్టుని చేపట్టడానికి కూడా కోర్టు సహకరించింది. అప్పుడు దేశంలో చాలా చోట్ల అల్లర్లు జరిగాయి. అప్పుడు ప్రముఖ లాయర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్తో మళ్లీ కేసు మొదటికి వచ్చింది. ఈయన జడ్జితో ఇలా అన్నారు: సుప్రీంకోర్టు మతపరమైన ఆధారాలను ధృవీకరించలేదు. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల మనకు ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే రామసేతు దగ్గర సముద్ర మట్టం ఎక్కువ ఎత్తు లేదు. ఎక్కువ టన్నుల బరువు మోసే నౌకలు ఆ దిశగా వెళ్లటం సాధ్యం కాదు. అంతేకాకుండా ఆ నౌకల ప్రభావం వల్ల ఏర్పడిన ఇసుక దెబ్బలను తీయడానికి ప్రతి సంవత్సరం ఎంతో ఖర్చు అవుతుంది. దీంతో సుప్రీంకోర్టు సేతు సముద్రం ప్రాజెక్టుపై స్టే విధించింది. చాలా కాలం పాటు కోర్టు జోక్యంతో సేతు సముద్రం పనులు ఆగిపోయాయి. అయితే ఈ విషయం గురించి శ్రీలంక ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, అది ఖచ్చితంగా రాముడు నిర్మించిన వారధి అని ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. ఇండియాలోనే అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేసెస్లో రామేశ్వరం అలాగే పంబన్ ఐలాండ్ కూడా ఉన్నాయి. పంబన్ ఐలాండ్ అలాగే రామేశ్వరానికి మధ్య పంబన్ బ్రిడ్జ్ ఉంది. ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది ఇండియాలో సముద్రంపై నిర్మించిన బ్రిడ్జెస్లోనే ఒక అద్భుతం. 1988 వరకు సముద్ర మార్గం గుండా భారత భూభాగానికి ఉన్న ఏకైక వంతెనగా ఈ పంబన్ బ్రిడ్జ్ ఉండేది.
అయితే 1985లో ఈ పంబన్ వంతెనకు సమాంతరంగా రోడ్డు బ్రిడ్జిని కూడా నిర్మించారు. పెద్ద షిప్పులు ప్రయాణించడానికి వీలుగా ఈ పంబన్ బ్రిడ్జ్ 2 భాగాలుగా విడిపోవడానికి వీలుగా డిజైన్ చేశారు. దీనినే క్యాంటిలివర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటిది కేవలం ఈ వంతెన మీద మాత్రమే ఉంది. 2013లో ఈ వంతెనను సుమారుగా 250 టన్నుల బరువు ఉన్న ఒక నౌక ఢీకొట్టింది. అయినా కూడా ఈ వంతెనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. అలాగే ఇక్కడ ఉండే టూరిస్ట్ గైడ్లు టూరిస్టులకు చిన్న బోట్స్లో రామసేతు ఏరియా మొత్తాన్ని తిప్పి చూపిస్తారు. మన ఇండియన్ కల్చర్లో రామసేతు అనే పేరు చాలా పాపులర్. రామసేతుపై అటు శాస్త్రవేత్తల నుంచి ఇటు రాజకీయ పరంగా ఎన్నో వాదనలు ఉన్నప్పటికీ హిందూ సాంప్రదాయం గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా రామసేతును రాముడే కట్టించారు అని భావిస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.